ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు సిస్టమ్ అసిస్టెంట్ సంబంధించి మనకు ఆల్రెడీ ఎస్టర్డే దీనికి సంబంధించి రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అనమాట. సో మార్నింగ్ కొన్ని పోస్టులకు సంబంధించి వీడియోస్ చేయడం జరిగింది. సో నాకు ఆఫీస్ వర్క్ ఉండడం వల్ల కొంచెం బిజీ అయితే అయ్యారనమాట. సో కొంచెం టైం అయితే సరిపోలేదు. సో కొంచెం వీలు చూసుకొని వీడియో అయితే మీకు అందిస్తున్నాను ఎప్పటికప్పుడు. సో మీరు ఏం చేయాలంటే మన వీడియోస్ని లైక్ చేయాలి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అయితే చూడండి, సిస్టమ్ అసిస్టెంట్ సంబంధించి మనకు నోటిఫికేషన్ నెంబర్ వచ్చి 107 అన్నమాట. నోటిఫికేషన్ నెంబర్ ఇది హైకోర్టు సంబంధించి రిజల్ట్స్ మాత్రమే వచ్చాయి. సో తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించి మనకి రిజల్ట్స్ అయితే రాలేవన్నమాట. సో ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ చూసుకోవచ్చు. సో ఇక్కడ సిస్టమ్ అసిస్టెంట్ చూసుకుంటే మనకు కంప్లీట్గా సో వీటికి సంబంధించి రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో సిబిటి టెస్ట్ కంప్యూటర్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ జరిగింది కాబట్టి వాటికి సంబంధించి మనకు 1:3 రేషియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే కంప్లీట్గా అభ్యర్థులను పిలవడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ ఇక్కడ చూడండి, షార్ట్ లిస్టెడ్ యాజ్ పర్ ద రెస్పెక్టివ్ కేటగిరీస్ ఇన్ ద రేషియో 1:3 రేషియో కింద సో వేకెన్సీ సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలవడం జరుగుతుంది. సో దాని తర్వాత ఎలిజిబుల్ క్యాండిడేట్ సంబంధించి రేషియో 1:1లో మీకు కంప్లీట్గా సో ఓవరాల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ కొన్ని నంబర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇందులో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉందో లేదో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. కంప్లీట్గా వీటికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో కంప్లీట్గా వీటికి సంబంధించి లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి సో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి కంప్లీట్గా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇందులో ఉందో లేదో కూడా మీరు చెక్ చేసుకోండి. ఎవరెవరికి హాల్ టికెట్ నెంబర్ ప్రొవైడ్ చేయడం జరిగింది, ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, సో మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, సో మీరు ఏ జిల్లాకి చెందినవారు కంప్లీట్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఇక్కడ సంబంధించి మనకు ద షెడ్యూల్ ఫర్ కండక్టింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ విల్ బి ఇన్ఫార్మ్డ్ డ్యూ టు కోర్స్ అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, వాటికి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే లేదు. సో మీకు తగినటువంటి మీరు ఏ పోస్ట్ అయితే రాశారో ఆ పోస్టుకి ఎలాంటి ఎలిజిబుల్ క్రైటీరియా అడిగారో, క్వాలిఫికేషన్ ఏం అడిగారో వాటికి సంబంధించి ఆల్ సర్టిఫికేట్ రెడీ చేసుకోండి. సో వీటి మనకు కంప్లీట్గా సో ఇది అప్డేట్ రాగానే సో మీరు ఎక్కడికి వెళ్ళాలి, వెరిఫికేషన్కు ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో మరొక వీడియో కూడా చేయడం జరుగుతుంది. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో మన సిస్టమ్ అసిస్టెంట్ సంబంధించి ఇక్కడ కొన్ని నంబర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్ ఒక హాల్ టికెట్ నెంబర్స్ ఇవి మేల్ అండ్ ఫీమేల్స్ ఒకసారి చూసుకోండి. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. సో మీ సపోర్టింగ్ నాకు ఇలాగే కావాలి. సో థ్యాంక్ ఫర్ సపోర్టింగ్. సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.